మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మామ్, నా మీద బెంగ పెట్టుకున్నావా? టూర్కి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఇంత చిక్కిపోయావు. నా సంగతి వదిలే. ఫ్రెండ్స్తో టూర్లో బానే ఎంజాయ్ చేసినట్టున్నావు. వారమని చెప్పి 10 రోజులు వెళ్ళావు. అరే రేణు వచ్చిందే. ఏం లాభం మమ్మీ, నా ఫ్రెండ్స్ తో వెళ్ళినా అక్కడ అడుగడుక్కి నీ మనిషి వచ్చి నేను ఎలా ఉన్నానో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా. ఎదిగిన కూతురు సంతోషాన్ని కాదనలేక పంపించాను. తల్లిగా నీ సేఫ్టీ చూసుకోవడం నా బాధ్యత. కానీ నా ఫ్రెండ్స్ నన్ను బాగా ఏడిపించారు తెలుసా. అది ఏడిపించడం కాదు, నాలాంటి తల్లి వాళ్ళకి లేనందుకు అసూయతో వచ్చే ఏడుపది. వచ్చావా రేణు? ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దు గాని. రాగానే మొదలెట్టేశావా? నేను ఫ్లైట్ లోనే తినేశాను. రేణు, వదిన్తో అలాగేనా మాట్లాడేది? నా ఫ్రీడమ్ కి అడ్డుపడే వాళ్లతో నేను ఇలాగే మాట్లాడతాను. నేను రాగానే మా అమ్మ క్లాస్ తీసుకుంది కదా, నా కడుపు నిండిపోయింది. గుడ్ నైట్. ఏంటి నన్ను చూస్తున్నావు? నేనెప్పటికీ ఎవ్వరికీ అర్థం కాను. టూర్లో రేణు సేఫ్టీ కోసం మీరు ఒక మనిషిని పంపించి చాలా మంచి పని చేశారు. కానీ ఆ మనిషిని మీరు పంపించినట్టు, రేణుని గమనిస్తూ ఉన్నట్టు తెలియకుండా ఉండుంటే బాగుండేది అత్తయ్య. లేదు, నేనే కరెక్ట్. ఒక మనిషి గమనిస్తున్నాడని తెలిస్తేనే రేణు తన లిమిట్స్లో తను ఉంటుంది. నాకు భయమేస్తుంది, అర్థం చేసుకో. టూర్ నుంచి వచ్చి గంట కాలేదు. ఈ నైట్ నేను బయటికి వస్తే అది మా మమ్మీకి తెలిసిందనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతుంది? నాకు చెవుడొచ్చిందా ఏంటి? ఏంటి, బయట వెయిట్ చేస్తున్నావా? సరే, నీ కోసం వస్తాను, కానీ ఒక 1 అవర్ మాత్రమే ఉంటాను. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. సరే సరే, వస్తున్నాను. బాయ్. ఏంటి, నా మీద స్పై చేస్తున్నావా? ఇంత రాత్రి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, వినలేదన్నమాట. అన్నీ నీకు చెప్పాలా? సబ్జెక్ట్లో డౌట్ ఉంటే నా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నాను. వెరీ గుడ్. చదువు మీద నెట్టేశావు కాబట్టి ఇంకేం అనలేను. అమ్మయ్యా. రేణు, మళ్ళీ ఏంటి? ఈ డ్రెస్సు నాకు ఏది కంఫర్ట్ అయితే అదే వేసుకుంటాను. గుడ్ నైట్. ఒక నిమిషం. నీ రూమ్ లోపల కదా, మరి బయటకి ఎక్కడికి వెళ్తున్నావు? గాలి పీల్చుకోవడానికి వెళ్తున్నాను. బాయ్. రేణు ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది. హే మోనా. హాయ్. ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడిది? ఇందాక రేణు మాట్లాడింది ఈ కారులో ఉన్న వాళ్ళతోనేనా? అసలు ఈ టైంలో రేణు రహస్యంగా ఎక్కడికి వెళ్తుంది? అర్జెంటుగా కారుని ఫాలో అవ్వాలి. ముందు ఆయన్ని లేపాలి. ఏమండి ఏమండి ఏమండి, లేవండి లేవండి. మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, పదండి. నీకేమైనా పిచ్చెక్కిందా? పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వలేదని రాత్రిపూట వెళ్ళిపోతావా? దానికి దీనికి సంబంధం లేదు. ముందు త్వరగా రండి. ఎక్కడికి? తొందరగా పదండి. పదండి. ఎక్కడికో చెప్పు. పదండి. లేట్ అవుతుంది, పదండి. ఎక్కడికో చెప్పు. అరే ఏంటి దుషా? నేను చెప్తాను, రండి.
ఎక్కడికి రండి. ఉషా త్వరగా. ఎక్కడికో చెప్పు. ఎక్కడికి పరిగెత్తిస్తున్నావు? అరే రండి ఏ, మీరు. ఆగు ఆగు ఉషా. ఎక్కడికి వెళ్ళాలి? తెలీదు. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దారిలో అన్ని చెప్తాను రండి. ముందు విషయం ఏంటో చెప్పు, అప్పుడు వస్తాను. ఓ, తొందరగా కార్ తీయండి పదండి. ఎక్కడికి? పదండి పదండి వెళ్ళండి. ఓకే. కార్ తీయండి పదండి. త్వరగా రండి రండి రండి. ఆ, ఇప్పుడు చెప్పు ఎక్కడికి? అటుగా కారు వెళ్ళింది, దాన్ని ఫాలో అవ్వాలి. ఆ కారు ఎవరిది? తెలీదు. మరేం తెలుసు నీకు? ఇంత అర్ధరాత్రి రేణు ఎవరికి చెప్పకుండా ఒక కారులో వెళ్ళింది. రేణు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. అది కాదు షా, రేణు ఈ టైంలో ఎక్కడికి? అబ్బా పదండి పదండి. ఓకే ఓకే కారు ఓకే ఓకే తీయండి. ఓకే వెళ్దాం. ఓకే. అబ్బా ఫాస్ట్. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on, baby. Come on. అసలు ఈ టైంలో రేణు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?